హాయ్ అండి, వెల్కమ్ టు సయ్యద్ జమ్ని ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు చికెన్ పకోడా చేసి చూపిద్దాం అనుకొని మర్చిపోయి మసాలాలన్నీ కలిపేసిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో మసాలాలన్నీ కలిపేసానే ఎలాగా అని. అయినా చెప్తానులేండి. శుభ్రంగా కడిగిన 1/2 kg చికెను, ఉప్పు, కారము, గరం మసాలా, నిమ్మరసము, కొంచెం కలరు, తర్వాత వచ్చేసి టేస్టీ ఉప్పు అని దొరుకుతుంది కిరాణా షాప్లో. చికెన్ పకోడాలో కలిపే కంటే ఇస్తారు, కొంచెమే కలపండి, ఎక్కువ కాదు. మనం సోలా పొడి వేస్తాం కదా, అంత కలిపి 2 గంటలు అలా వదిలేండి చికెన్ని మూత పెట్టేసి. 2 గంటల తర్వాత ఇప్పుడు ఫ్రై చేస్తున్నా చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఎంత బాగుందంటే, పప్పుచారు చేసుకున్నాను. పప్పుచారు చికెన్ పకోడా సూపర్ కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంది. టేస్ట్ అయితే ఇంకా సూపర్ వచ్చింది, నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ఇలాగ చికెన్ పకోడా బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చేసి పిల్లలకి పెడితే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో చేసింది కాబట్టి హెల్దీ చికెన్ పకోడా, పైగా ఆయిల్ మంచిది వాడతాం కదా మనము, అందుకే చెప్తున్నాను అన్నమాట. ఇంట్లో చేసుకోవాలి. ఎప్పుడైనా పిల్లలకి కొంచెం ఎక్కువ తిన్నా మనకి ఏమి హెల్త్ పట్ల భయం ఉండదు అన్నమాట. ఈ ఆయిల్ ఫుడ్ కదా, బయటివి కొనుక్కుంటే నాకు భయం వేస్తుంటుంది అన్నమాట ఎందుకో. అందుకే ఇంకా ఎక్కువ శాతం ఇంట్లోనే చేస్తుంటాను. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. 1/2 kg అయితే చాలు, చాలా ఎక్కువ అయిపోతే చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి పకోడా కంటే. ఇంకా క్రిస్పీగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టండి, తర్వాత తీసేయండి, ఇంకా అంతే. మీకు ఒక ముక్క టేస్ట్ చూడండి ఫస్ట్, తీసే కంటే ముందు సరిపోయిందా, క్రిస్పీగా ఉందా, లేదంటే ఇంకా పచ్చిగా ఉందా, ఇంకా కొంచెం వేగాలనా అని మీకు తెలుస్తుంది. అప్పుడు ఇంకా మిగతా తీసేయండి చికెన్. ఓకే, నేనైతే ఫస్ట్ ఒక ముక్క తీసి చూస్తున్నాను అన్నమాట. ఉప్పు సరిపోయిందా, క్రిస్పీగా బాగా పర్ఫెక్ట్గా ఉందా అని చెప్పేసి టెస్ట్ చేసి, ఓకే ఇంకా బాగుంది అని చెప్పి ఇంకా ఫైనల్గా తీసి ఇలాగ సర్వ్ చేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా. పచ్చి కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేశాను, పచ్చిమిర్చి కూడా, తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి, ఒక ఉల్లిపాయ కట్ చేసి ఇలాగా పక్కన పెట్టేసుకొని తింటుంటే ఉంది చూడండి టేస్టు. ఉప్పు, కారము, మసాలా అంతా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. అంతే, ఏమీ లేదు, సింపుల్గా అయిపోయిందన్నమాట చికెన్ పకోడా. ఓకే, బాయ్, సబ్స్క్రైబ్.